వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో జనపనార జనువులు ఏ విధంగా తయారవుతాయి అనేది చెప్పడం జరిగింది. రైతు చేసే పనిలో జనపనార చాలా ఇబ్బందికరమైన పని. అసలు అది విత్తనాల జల్లిన నుంచి వాటి గొప్పులు తవ్వడం, వాటి తీత, ఊర పెట్టడం ఇవన్నీ చాలా ఇబ్బంది పని. గోగులు జల్లిన తరువాత అవి తీసిన తర్వాత చెరువులో వేసిన తర్వాత అవి ఊరిన తర్వాత ఈ విధంగా కొలవడం జరుగుతుంది. వాటిని ఆ నార ఏ విధంగా తీస్తారనేది ఈ విధంగా తీస్తారు. ఇలా ఇద్దరంటే ఆడమ్మగా ఎవరైనా తీస్తారు. కానీ ఎక్కువ ఓర్పు అనేది, సహనం అనేది లేడీస్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒంగోని అలాగా రోజల్లా తీస్తూ ఉంటారు. రైతు ఎంత కష్టపడుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. రైతు అంత శ్రమిస్తే కానీ తన ఆదాయం ఎంతో కొంత సంపాదించడానికి వీలవ్వదు. ఒక రోజల్లా ఇలా ఒంగోని తీయడం వలన ఒక రోజుకి వచ్చే కూలి 200 రూపాయలు మాత్రమే. హాయిగా ఉన్నాడు రైతు, వాడు మానసికంగా టెన్షన్ లేదని అనుకుంటారు, కానీ వాడి శారీరక శ్రమ ఎంత అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఒకటి, ఎంత వచ్చినా హాయిగా సుఖంగా సంతోషంగా గ్రామాల్లో జీవిస్తారు. పట్టణాల్లో వాళ్ళు పడే మెంటల్ టెన్షన్ పరంగా వీళ్ళు ఎటువంటి మెంటల్ టెన్షన్ పడరు. ఎందుకంటే వీళ్ళకి సంపాదించాలనే ఆశ లేదు. ఓన్లీ జీవన విధానానికి సంబంధించిన ఆహారం సేకరించుకొని తమ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారు తప్ప వీళ్ళకి మరి ఇంక వేరే ఆలోచన ఉండదు. ఇతరులను మోసం చేయాలనే ఆలోచన ఉండదు. ఈ విధంగా నార అనేది తయారు చేసింది. ఇంతకుముందు వీడియోలో చూపించడం కూడా జరిగింది. తీసిన గోగులు వారం రోజులు అయిన తరువాత ఈ విధంగా ఊరపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా తెప్పల రూపంలో ఊరపెట్టడం జరిగింది. దానిపైన ఈ విధంగా మట్టి కప్పితే అవి వారం 10 రోజుల్లో ఊరడం జరుగుతుంది. అయితే ఈ చెరువులు రాను రాను ఆ మట్టి అందులో ఉండటం వలన, అంటే బయట నుంచి తెచ్చిన మట్టి ఆ తెప్పలపై వేసి మళ్ళీ చెరువులోనే పూడిగ్గా తయారవుతుంది. దీని పనిలో భాగంగా మనకి ఉపాధి పని మనకి కల్పతరువుగా చెరువులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ తీసిన మట్టి మళ్ళీ గట్టును బాగా శుభ్రంగా తయారు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. రైతు పని అనేది చాలా కష్టతరమైన పని, శారీరక శ్రమతో కూడిన పని. కూర్చొని ఉంటే ఏం చేయలేరు, ఖచ్చితంగా వెళ్ళవలసిందే. వీళ్ళకి సెలవు అంటూ ఏముండదు. అలాగని మానసికంగా ఇబ్బంది పడరు. వాళ్ళకి ఎంత ఆదాయం కావాలో, వాళ్ళ జీవన విధానానికి ఎంత ఆదాయం కావాలో అంతే శ్రమిస్తారు తప్పించి మరీ హైరాణ పడి ఒక రోజులో 1000 రూపాయలు, ఒక రోజులో 10,000 సంపాదించాలనే ఆశ మాత్రం వీళ్ళకి ఉండదు. ఇది రైతు యొక్క పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.